పూరా లోకల్. ఈరోజు శాంతి మతం అని చెప్పుకునేటువంటి మతం ఇస్లాం. కాకపోతే శాంతి ఎక్కడ కనబడతలేదు, అశాంతి కనిపిస్తుంది. మైనార్టీల మీద, అక్కడున్నటువంటి హిందువుల మీద ద్వేషం, రోజుకో హింసాకాండ, రోజుకో విధంగా హిందువులపైన అత్యాచారాలు, రోజుకో విధంగా హిందువులపైన దాడులు చేసే ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఎన్నో దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు ఎన్నో దేశాలు ఉన్నాయి. హిందువులకు ఇక్కడ ఉన్న దేశం ఉందా? హిందువులకు ప్రత్యేక దేశం ఉందా? లేదు. ఒక ముస్లింకి ఆపద వస్తే ముస్లింల దేశాలు స్పందిస్తాయి, ఒక క్రిస్టియన్కి ఆపద వస్తే ఒక దేశంలో క్రిస్టియన్ దేశాలు స్పందిస్తాయి. కానీ హిందువులకు ఆపద వస్తే ఏ దేశం స్పందించే అవకాశం లేదు. ఒకవేళ స్పందిస్తుంది, సాయం అందిస్తుంది అంటే కేవలం భారతదేశం. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో మెజారిటీ అయినటువంటి హిందువుల ఆకాంక్ష మేరకు 1947వ సంవత్సరం మన ముక్కలైన భారతదేశం చూసినాం. అఖండ భారతం ముక్కలైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ ఇవన్నీ దేశాలు కూడా విడిపోయినాయి. అవన్నీ కూడా మత ప్రాతిపదికన ఇస్లామిక్ దేశాలుగా మారినాయి. అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంది? బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు 28% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 6% పడిపోయినారు. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుతుంది? అరే ఇంత స్వేచ్ఛ, ఇంత పీస్ఫుల్ మతం అని చెప్తారు కదా, మరి ఇంత శాంతి ఉన్నప్పుడు మరి అక్కడ ఎందుకు విధ్వంసాలు జరుగుతున్నాయి మైనార్టీల మీద? అరే భారతదేశం అంటే ఏదో ఆకర్షమైన దేశం అని చెప్పి వేరే దేశాలు అంటుంటాయి కదా, మరి ఇక్కడ ఉన్న మైనార్టీలు ఎందుకు పెరుగుతున్నారు? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మైనార్టీ హిందువులు తగ్గుతూ ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వేరే మతస్థులు, ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ ఆ మతస్థులు వాళ్ళు మైనార్టీగా ఉన్నారు, వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఏ మతం మంచిది, ఏ ధర్మం గొప్పది అనేది మనం చూడాలి. ఇక్కడ క్రిస్టియానిటీ పెంచుకోవాలని క్రిస్టియన్ దేశాలు, ఇస్లామిక్ కంట్రీ చేయాలని చెప్పి ముస్లిం కంట్రీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఉన్నటువంటి హిందువుల మీద అరాచకాలు చేస్తే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడమో మతం మారడమో ఏదో జరుగుతుంది. కాబట్టి హిందువుల పైన దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే మనం స్వాతంత్రాన్ని ముందు కూడా చూసినాం, ఇక్కడ నిజాం పరిపాలించినప్పుడు కూడా చూసినాం. హిందువులపైన అరాచకాలు, రజాకారులు మన హిందువుల యొక్క తాలిబొట్టు తీసేయడం చూసినాం. ఇవన్నీ కూడా దేనికి సంకేతం? మతం మార్చుకోమని సంకేతం. ధర్మమైన స్వచ్ఛందమైన ధర్మం హిందూ ధర్మం. భగవద్గీతలో ఎక్కడ లేదు వేరే మతస్థులని ద్వేషించండి అని చెప్పి. కానీ వేరే గ్రంథాలలో వేరే మతస్థులని పూజించొద్దు, వేరే దేవి దేవతలను పూజించే వాళ్ళను ఉపేక్షించొద్దు అని చెప్పి ఇస్లాంలో ఉన్నది, క్రిస్టియానిటీలో ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క బాధ్యత భారతదేశంగా మేమందరం తీసుకుంటున్నాం. మనందరి బాధ్యత మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు పరిపాలించింది. అప్పుడు పాలస్తీనాకి వేరే దేశాలకు ఏమన్నా అయితే మట్టుకు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తారు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ శాంతి మతం అని చెప్పి. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతున్నారే, వీళ్ళని రక్షించాలని ఎవరు అడగాలి? మరి కాంగ్రెస్ పైన బాధ్యత లేదా? కాంగ్రెస్ భారతదేశానికి చెందింది కాదా? పాలస్తీనాకు మొన్న పాలస్తీనా వాళ్ళకేదో తగులాటైతే వాళ్ళ మధ్యలో పోయింది. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో సజీవ దహనం చేసి, బట్టలు ఊడదీసి, ఒక్కొక్కరిని చెప్పులతో కొట్టి, లాఠీలతో కొట్టి సజీవ దానం, చెట్టు కూరేసి దానం చేసారు. అది కనబడట్లేదా అని చెప్పేసి యావత్ ప్రపంచానికి కనిపిస్తుంది. అయినా కూడా ఇక్కడ పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తలేదా? ఈ సమయానికైనా అందరు కూడా ఏకతాటిపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులను సిఏఏ ఎన్పిఆర్ ద్వారా మన యొక్క మైనార్టీలని ఇండియాకి పిలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ పిలుచుకోవాలని చెప్పేసి ఏకతాటిపైకి వచ్చి అక్కడ ఉన్న హిందువుల బాధ్యత మనదే కాబట్టి ఆలోచించి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.